ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1/2 కప్ స్వీట్ కార్న్, 1 కప్ బొబ్బరిపప్పు తీసుకొని 2-3 టైం బాగా వాష్ చేసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలి. బొబ్బరిపప్పు 2-5 గ్రీన్ చిల్లీస్, 2-3 అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు కొత్తిమీర తీసుకొని మిక్సీ జార్ తీసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. పప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బౌల్లో మనం పట్టుకున్న బొబ్బరిపప్పు పేస్టును ఇందులో యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ స్వీట్స్ కార్న్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ల మనం ముందే నానబెట్టుకున్న పప్పులో నుండి కొంచెం పక్కన పెట్టేసుకొని అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కవర్ పైన ఇలా చిన్న చిన్న వడల్లాగా చేసేసుకోవడమే. చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా చేసుకోండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎంచుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గ్యారెలు ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. వేడి స్వీట్ కార్న్ బొబ్బరిపప్పుతో చేసుకున్న స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈవినింగ్ టీతో పాటు ఇలాంటి స్నాక్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి హెల్దీ కూడా.